మద్యం దుకాణాల కోసం 95,000కు పైగా దరఖాస్తులు. చివరి రోజు పెరిగిన అప్లికేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా రద్దీగా మారిన ఎక్సైజ్ స్టేషన్లు, డిపిఈఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు అంటూ సిగ్గుందా ఏమన్నా ఈ పత్రికకు గానీ ఈ వార్త రాసిన వాళ్ళకి గానీ? ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. అంటే కొంతమంది అంటారు మరి అట్లాంటప్పుడు ఈ పత్రిక నువ్వేం చదువుతున్నావు అంటే, ఎవరు రాసినా చదవాల్సింది, ఎవరు చదవనికే ఇచ్చిండు, మనని చదువుకోమని ఇచ్చిండు కాబట్టే మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ ఈ మద్యం దుకాణాల కోసం 95,000కు పైగా దరఖాస్తులను గొప్ప చెప్తా ఉన్నారు కదా. మరి గతంలో మీకు గుర్తు చేస్తా, 131,000 దరఖాస్తులు వచ్చినాయి మొన్న పోయినసారి టెండర్లు. 131,000 దరఖాస్తులు ఎక్కడ, ఇలా 95,000 దరఖాస్తులు ఎక్కడ? 40,000కు పైగా అప్లికేషన్లు డ్రాప్ అయినాయి, డౌన్ అయినాయి. దీనికి కారణం ఏందో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రభుత్వ విధానాలు, ఇలా రియల్ ఎస్టేట్ కుదేలవుడు, పైగా బయట దందాలేం నడవకపోవడు, జనాల దగ్గర డబ్బు లేకపోవడు. దీంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎలక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరు ముందుకు వస్తారు? సో ఇక్కడ షాపులు దక్కించుకోవాలని ఆసక్తి ఎవరికి ఉంటది? ఇలా గొప్పగా చివరి రోజు పెరిగిన అప్లికేషన్లు అని చెప్పి 95,000 అంటే గొప్ప అనుకుంటా ఉన్నారు. గతంలో ఏమైందంటే ఇగో చూడండి, ఈ లెక్కేంటి చెప్పాలనా? వీళ్ళు ఏం లెక్కేసుకుని చెప్పాలనా? అప్లికేషన్ ఎట్లాగూ తగ్గుతాయని తెలిసి ఇదో పెద్ద కుట్ర, మామూలు కుట్ర కాదు ఇది. ఏం కుట్ర తెలుసా ఇది? అప్లికేషన్ ఎట్లయినా తగ్గిపోతాయి, ఈసారి రావు అని చెప్పి మద్యం దుకాణాల కోసానికి వేసింది టెండర్లు 95,000. ఇప్పుడు 95,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అమౌంట్ ఎంత వచ్చింది ఏందో ఒకసారి చూడాలి. దానికోసమే నేను చెప్పేది. ఇగో 131,000 దరఖాస్తులు పోయినసారి వచ్చినాయి. లాస్ట్ టైం ఇది ప్రజెంట్. వీళ్ళు ఏం ఆనందంలో ఉన్నారు తెలుసా? ఇగో దీంట్లోనేమో అప్పుడు 2 లక్షల రూపాయలు ఫీజు డిపాజిట్. ఎంత? 2 లక్షల రూపాయలు. 2 లక్షలు ఇంటూ అప్పుడు వచ్చింది 131,000 దరఖాస్తులు. సో దీన్ని బట్టి అప్పుడు 2,620 కోట్లు అప్పటి ఆదాయం. చూడండి అప్పటి ఆదాయం. ఇప్పటి ఆదాయము ఇది పెంచింది 3 లక్షలు కాబట్టి ఇగో 3 lakhs కి చేసుకున్నారు. ఈ 3 lakhs చేస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎటు పెట్టి వాళ్ళకి అయ్యే లాభం ఏందో వీళ్ళు చూసుకున్నారు. ఒకసారి చూడండి, 95,000 ఇంటూ 3 లక్షలు 2.850 కోట్లు అంటే 2,850 కోట్లు. చూసిరు కదా? ఇప్పుడు మీరే చెప్పురు, ఇక లైవ్ చూస్తున్న వాళ్ళకే అర్థమైపోతుంది ఆనాడు ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, ఎంత దోసుకున్నారు అనేది. ఇక్కడ చూడండి, ఓన్లీ అప్లికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయమే 2,620 కోట్లు గత సంవత్సరం. గతంలో 2 years బ్యాక్. ఏది 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ టెండర్లల్లా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లల్లా ఇక్కడ 131,000 అప్లికేషన్స్ లా 2,620 కోట్లు వస్తే వీళ్ళకు 95,000 అప్లికేషన్లకే 2,850 కోట్లు అంటే ఇంకో 200 కోట్లు ఎక్కువ సంపాదించారు. ఇది గొప్ప. వీళ్ళు చేసింది ఏంటంటే ఇంకొక 200 కోట్లు ఎక్కువ సంపాదించారు. ఇగో దీనికోసానికి పెట్టిరు వీళ్ళు ఫీజు. ఈసారి దీన్ని 3 లక్షలు ఎందుకు చేసిరు తెలుసా? 2+1 ఎందుకు అయింది తెలుసా? ఈ కారణం ఇదే. ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్టు లేవు, స్థానిక ఎన్నికలు పోతలేవు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, జనాల దగ్గర డబ్బులు లేవు. సో టెండర్లకు ఆసక్తి చూపరేమో అని చెప్పి వచ్చిన కొద్ది అప్లికేషన్లు అయినా సరే ఎక్కువ ఆదాయం వేసుకుందామని చెప్పి ఇంటూ 3 లక్షలు పెడితే ఇంకా 200 కోట్ల ఆదాయం ఎక్కువనే వచ్చింది. దానికోసానికే వీళ్ళు ఈసారి ఫీజు పెంచారు. అయితే ఇక్కడ ఒక వారం రోజులు గడువు పొడిగించారు తెలుసా మీకు? వారం రోజులు గడువు పొడిగిస్తే చక్కగా హైకోర్టుకు పోయారు. ఏడికోయారు? చక్కగా హైకోర్టుకు పోయారు. కొందరు ఏమని అంటా ఉన్నారు? అక్రమంగా దాన్ని తప్పుగా వర్ణిస్తూ ఇది పెంచడం అనేది తప్పు అని చెప్తూ ఫైనల్ గా హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఈ గ్యాప్ లో అంటే గడువు ముగిసిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసినటువంటి టైంలో వేసిన అప్లికేషన్లకు చెల్లుబాటు ఉందా లేదా? ఇగో ఇది అసలు ముచ్చట, ఇది అసలు క్వశ్చన్. డౌట్ అంతా ఇక్కడనే ఉంది. అరే మేమేమో మరి తీర్పిస్తే హైకోర్టు మళ్ళీ ఆపితే ఇంకా చూడుర్రి 200 కోట్ల ఆదాయం పెరిగింది అన్నట్టే ఇక్కడ గ్యాప్ అయితే చూస్తారు కదా. ఇగో 280 కోట్లు దగ్గర 218 కోట్లు 218 కోట్లు పెంచి అంటే ఈసారి ఎక్స్ట్రా వచ్చింది ఆదాయం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 40,000 దరఖాస్తులు అయితే తగ్గిపోయినాయి. ఈ టెండర్ల కోసం ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్స్టెన్షన్ చేశారు కదా. ఈసారి ఎక్స్టెన్షన్ చేస్తే ఎంత చేసినా గంతే వచ్చినాయి, 95,000 లోపు వచ్చినాయి. కానీ ఇక్కడ 18వ తేదీ నాడు ముగియాల్సినటువంటి డేటు దాన్ని 23 దాకా ఎక్స్టెన్షన్ చేసి ఒక 5 రోజుల పాటు ఎక్స్ట్రా చేసి దీనిపైన పిటిషన్ దాఖలైంది. ఇది అక్రమం, ఈ చట్ట విరుద్ధం, కావాలని ప్రజల దగ్గర దోసుకోవడానికి ఎక్సైజ్ శాఖ ఎగబడ్డదని చెప్పి డైరెక్ట్ గా ఇలా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ ఆ పిటిషన్ గనక అంటే విచారణ చేపడుతూ ఉన్నారు కాబట్టి తీర్పు వస్తే ఆ తీర్పు ఈ 5 రోజులు ఎక్స్టెన్షన్ చేసిందైనా లేదా మొత్తం రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టాలన్నా అందరూ ఆగమైపోతారు. మళ్ళీ కొత్తగా తీసుకోవాలి అప్లికేషన్లు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి అంటే గనక ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్తే గనక డెఫినెట్ గా మళ్ళీ ఇవన్నీ రద్దు అయిపోతాయి. మళ్ళీ పైసలు వస్తాయా, రావా, రిటర్న్ ఇస్తారా, మళ్ళీ అవిటికి అప్లికేషన్లు వేసుకోవచ్చా, ఇదంతా పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే ఈ 5 రోజులలో వేసినటువంటి వాళ్ళు అయితే ఇంకా ఆగమైతా ఉన్నారు. ఎక్స్టెన్షన్లో వేసిన వాళ్ళు అది ఒకవేళ పోతే
వాళ్ళ పైసలు అటే గంగల కలుస్తాయని చెప్పి భయంలో ఉన్నారు. సో టెండర్లు వేసిన పైసలు వస్తాయా రావా అనేది ఎవరికి తెలియదు. కోర్టులో తీర్పు వస్తే అది అటే ఇది ఇటే, అయ్యటు గుడిషిట్ అనే సామెత ముందరకట్ చేస్తే చూసుకోరు, అదే జరుగుతుంది. వీళ్ళు చేసిన పిచ్చి పని వల్ల, వీళ్ళు చేసిన తెలివి తక్కువ పని వల్ల, ఎక్సైజ్ శాఖ చేసిన తెలివి తక్కువ పని. ఇగో దాన్ని గొప్పగా రద్దీగా మారిన ఎక్సైజ్ స్టేషన్లు డిపిఈఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు అంటూ ఇక్కడ వీళ్ళు దాని గురించి గొప్పగా వార్త రాసిర్రు. ఏందో ఒక్కసారి ఒక ముచ్చట చూసినాక మనం వేరే వార్తలు చూద్దాం. వీళ్ళేం రాసుకున్నారో తెలవాలి కదా మనకి. ఇగో రాష్ట్రంలో మద్యం షాపులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు గాను 95,000 పైగా దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు 3,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు. అసలు ఇంకొక లెక్క కూడా చేద్దాం మనము. ఉన్నాయి 2620 షాపులు కదా, ఒకసారి చూడండి. అంటే ఎంత మంది ఆశావాహులు ఉన్నారు, ఎంత తగ్గింది, పైగా మనకి పోతే ఎంత మంది పైసలు పోతాయి అనేది కూడా చూద్దాం. 2620 ఎక్కడ మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి షాపులు. ఈ 95,000 దరఖాస్తులు వచ్చినాయి. అప్రాక్సిమేట్లీ 95,000 ఉన్నాయి. 2620 36 అప్లికేషన్లు వేసారు ఒక్కొక్క షాప్ కి. చూడు ఒకసారి. దీని ద్వారా ప్రభుత్వానికి పుణ్యానికి పుక్కడుగా వచ్చే పైస ఎంతనో నేను లెక్కేసి చెప్తా. చూడు ఇక వచ్చినో లేదంటే వాళ్ళకి షాప్ వచ్చింది కాబట్టి ఓకే అనుకుందాం. ఇక్కడ 95,000 దరఖాస్తులు డివైడెడ్ బై 2620 అంటే ఇన్ని షాపుల కంటే యావరేజ్ గా నేను చెప్పేది. కొన్ని షాపులకు ఎక్కువ పడితే, కొన్ని షాపులకు తక్కువ పడితే, కొంతమంది అన్న ఒక్కో షాప్ కి 1000 మంది వేస్తారు, కానీ ఒక షాప్ కి 10 మంది వేస్తారు, ఒక షాప్ కి 500 మంది వేస్తారు, ఇంకో షాప్ కి 20 మంది కూడా వేయరు అని అంటే కొన్ని ఉంటాయి. కానీ నేను యావరేజ్ గా చెప్తా ఉండి పైగా ఎన్ని షాపులు వచ్చి మిగతా అన్ని ఎట్లా పోతాయని చెప్తా ఉన్నా. 36 మంది వేసిర్రు. ఇంట్లో ఒకే ఒక్కనికి షాపు పలుగుతుంది, డ్రాలా లక్కీ లాటరీలా పేరు వెళ్తుంది. ఈ 35 మంది పైసలు గంగల, 35 మంది పైసలు గంగల. అటే ఇక 35 ఇంటూ ఒక్కొక్క షాప్ మీద 3 లక్షలు. ఇగో 35 ఇంటూ 3 ఇక చూడు. ఇక ఒక్కొక్క షాప్ మీద వీళ్ళకి వచ్చిన ఆదాయం ఎంత తెలుసా? ఈ 3 లక్షల రూపాయలల్లో ఇగో 1 కోటి 5 లక్షల రూపాయలు, 1 కోటి 50,000 రూపాయలు ఇది. సో ఇట్లా ఒక్కొక్క షాప్ మీద 35 మంది నష్టపోతూ ఒక్కరు మాత్రమే వచ్చే దాంట్లో ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది అనేది లెక్కేస్తే ఇక్కడ మనం చెప్పొచ్చు ఈజీగా. ఇక ఇంటూ 2620 ఇది లెక్క. ఇంటూ ₹1 ఎంత వచ్చింది? 2620 కోట్లు ఆదాయం. గత సంవత్సరం కంటే 218 కోట్లు అడిషనల్. పైగా ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్క 3 లక్షలు పోతే మిగిలిన ఆదాయం అంతా వాళ్ళదే. ప్రభుత్వానికి పుక్కడగా వచ్చిన ఆదాయం ఇంతమంది పైసలు గంగలు కలిసిపోయినాయి. కావాలంటే చూసుకోరు మీరు లెక్క. అందుకే ఇది చట్ట విరుద్ధం. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిరు. ఆ ప్రకారంగా మరి ఏం జరుగుతుందో చూడాలి మనం. ఒకవేళ పోతే అలా పైసలన్నీ అటే పోతాయి, లేదా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. నేనేదో భయపడతలేను, ఉన్నది చెప్తా ఉన్నా, జరిగింది చెప్తా ఉన్నా, జరగబోయేది కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మనం చూస్తున్నాం కదా, కోర్టు కొత్త ఏమైందో. ఇంకొక చాలా ఇంపార్టెంట్ వార్త ఉంది. 100 కోట్ల దందా కోసమే లేబుల్ ఫైట్ అంటూ, బ్రదర్స్ కోసం ముఖ్య నేత, కొడుకు కోసం మంత్రి అంటూ ఎద్దుల కొట్లాటలో దూడల కాలిరిగినట్లు అనే సామెత ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు. ఆబ్కారీ శాఖలో హాలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్ ప్రింటింగ్ టెండర్ల వివాదంలో తవ్వుతున్న కొద్ది పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తున్నాయి. పాత కంపెనీకి టెండర్ కట్టబెట్టేందుకు ముఖ్య నేత, కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత మధ్య మొదలైన పంచాయతీలో ఇప్పటివరకు 2 IASలు బలయ్యారు అంటూ ఇక్కడ చూడురిగా. ఇగో హోలోగ్రామ్ టెండర్లపై కన్నేసిన బిగ్ బ్రదర్స్, పాత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేలా ఒప్పందాలు, కొడుకు స్నేహితుడి కంపెనీ కోసం మంత్రి యత్నం, ముఖ్య నేత మంత్రి మధ్య మొదలైన పంచాయతీ, నేతల మధ్య వివాదానికి 2 IASలు బలి, కమిషనర్ శ్రీధర్ పై బదిలీ వేటుకు అదే కారణం, రిజ్వీ పైన కక్ష పెంచుకొని ఒత్తిడి చేసిన మంత్రి అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి. ఇంకేమున్నది, అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసిందే.